శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఇద్దరు శ్రోతలు ఒకే రకమైనటువంటి ప్రశ్నను పంపటం జరిగింది. ఒక ప్రశ్న, నేను మీ వీడియోలను చాలా కాలం నుంచి వింటున్నాను. వాటిలో కర్మ ఫలితాలు అనేవి మనుషులు చేసుకునే దానిని బట్టి ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరి కర్మ ఫలితాలు వారు అనుభవిస్తారు అనేటువంటి విషయాలను విన్నాను. కానీ నేను ఈ మధ్య కాలంలో వేరే ఒక పెద్ద పేరున్నటువంటి గురువు గారు కర్మ ఫలితాలు పూర్వీకుల నుంచి కూడా వస్తాయి, అవి వ్యక్తి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేటువంటి విషయాలను విన్నాను. అంటే మనం ఇప్పుడు చేసేటువంటి కర్మ ఫలితాలు మనం అనుభవించేవి మన పూర్వీకుల నుంచి వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితాలు కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎంతో కొంత వాటి ప్రభావం ఉంటుంది అనేది వారు విని ఉన్నారట. ఇది నిజమేనా? దీనిని వివరముగా చెప్పగలరు? ఇది ఒక సోదరుడు అడిగినటువంటిది. ఇలాంటిదే కర్మ గూర్చి మరొక సోదరుడు ఒక ప్రశ్న అడగటం జరిగింది. కర్మ బై ఆత్మ డెసిషన్ ఆర్ మైండ్ డెసిషన్? అంటే కర్మ అనేది ఆత్మ యొక్క నిర్ణయమా, మన మైండ్ యొక్క నిర్ణయమా? కర్మ దేని నిర్ణయము? ఇది కర్మ గూర్చి ఇద్దరు సోదరులు అడిగినటువంటి ప్రశ్నలు. ఇంతకు ముందు కర్మ గూర్చి మనం అనేక విషయాలను చెప్పుకోవటం జరిగింది, అనేక శీర్షికల్లో. అయితే ఇది ఆధ్యాత్మిక చదువు. మనం మాట్లాడుకునేదంతా కూడా ఒక విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, జ్ఞాన విద్య. ఇది మనకు సంబంధించిన, మనిషికి సంబంధించిన చదువు. మనిషి చదువు అంటే మనిషికి సంబంధించిన చదువు. శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన, బుద్ధికి సంబంధించిన, ప్రాణశక్తికి సంబంధించిన, మనిషికి ప్రపంచానికి, సృష్టికి, విశ్వానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన శక్తి గూర్చిన చదువు. అంటే పూర్తిగా మనిషి గూర్చిన వ్యక్తిగత చదువు అండి ఇది. ఎన్నిసార్లైనా దీన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పుకుంటానే ఉండొచ్చు, ఎన్ని సందేహాలైనా మీరు అడుగుతూనే ఉండండి. అయితే నేర్చుకునేవారు, మంచిగా మారేవారు, విని ఎంతో కొంత జీవితంలో ఆచరించుకుంటూ సత్ప్రవర్తనతో సజ్జనులుగా జీవిద్దాం అనుకుంటున్నవారు, జీవిస్తున్నవారు మాత్రమే అడగండి. కాలక్షేపం కోసం దయించి అడగబాకండి. ఎందుకంటే ఆధ్యాత్మికతను కాలక్షేపంగా తీసుకుంటే అంతకంటే ప్రమాదకరమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికత సత్యం, జీవితం, మనమే, మనకు సంబంధించిన సంపూర్ణ చదువు అది. దాన్ని వీలైనంత శ్రద్ధగా వింటూ, తెలుసుకుంటూ, అంతే శ్రద్ధగా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏంటి ఆచరించే ప్రయత్నం? ఏమీ లేదు, చాలా సింపుల్. మంచిగా జీవించటం. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వద్దు. ఇక్కడ ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ఉండాలి, అప్పుడు ఎలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎన్ని రకాల విషయాలలో, అంటే ఎన్ని రకాల విషయాలు మీ జీవితంలో ఎదురైనా, ఎన్ని కోటాను కోట్ల విషయాలు మీ జీవితంలో ఎదురైనా సమాధానం ఒకటే, ఎలా ఉండాలి అంటే మంచిగా ఉండాలి. అది మీ లోపలే పుడుతుంది ఆ సమాధానం. మంచిగా ఎలా ఉండాలి ఈ సందర్భంలో మళ్ళీ ఎవరిని అడగండి. ఎందుకంటే ఎవరు చెప్పినా అది మీ మంచి కాదు, మీ సమాధానం కాదు. మీ సమాధానం మీ లోపల నుంచే పుట్టాలి. మీ మంచి మీకే అర్థం అవ్వాలి. మీరు మంచిగా జీవించాలి అనేటువంటి నిర్ణయం మీలో పుట్టాలి, మీలో పెరగాలి, మీరే సాధన చేయాలి, మీరే ఆచరించాలి. అప్పుడే ఆ మంచి మిమ్మల్ని అనంతం వరకు ప్రయాణింపజేస్తుంది, తీసుకెళ్తుంది, ఆనందంలో కలిపేస్తుంది. మీరు ఆనంద ఆత్మశక్తి స్వరూపమే అని మీకు అనుభవపూర్వకంగా నిరూపించి చూపిస్తుంది. అందుకని ఆధ్యాత్మిక చదువుకి ఆలంబన, ఆధారం, ఆత్మజ్ఞాన చదువుకి ఆలంబన, ఆధారం ఏంటి అంటే మొత్తంగా మన జీవితం మంచిగా జీవించటం. ఇదే సాధన. మీరు ఎన్ని విన్నా, ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని సందేహాలు వచ్చినా అడుగుతూనే ఉండండి. మనం చెప్పుకుంటూ ఉందాం. వీలున్నంత వరకు, తెలిసినంత వరకు నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ
విన్నవన్నీ వింటూ యథాప్రకారం మీ ఇష్టం వచ్చినట్టు తప్పులతో జీవిస్తే దాని వలన ఎటువంటి ఉపయోగము ఉండదు, సరికదా? జ్ఞానం ప్రమాదం అవుతుంది. ఇలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైవీపరమైనటువంటి జ్ఞానాన్ని, ప్రాపంచిక విషయాలకు సంబంధించినటువంటి అనేక జ్ఞాన సంపదలను తెలుసుకున్నటువంటి జ్ఞానులే వాటిని ఆచరించక స్వార్థపరులై ఆ జ్ఞానాన్ని స్వార్థానికి ఉపయోగించుకొని రాక్షసులుగా పూర్వకాలంలో పిలువబడ్డారు. అంటే జ్ఞానాన్ని చెడుగా ఉపయోగించిన వాళ్ళందరూ రాక్షసులయ్యారు. వాళ్ళని రాక్షసులు అని పిలిచారు. వాళ్ళ జ్ఞానం తెలుసు, కానీ దాన్ని చెడుకు ఉపయోగిస్తున్నారు. అదే జ్ఞానాన్ని మంచిగా వాడుకున్న వాళ్ళు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, ఇలా అనేక పేర్లతో పిలువబడి గురువులుగా అనేక మంది చేత అనుసరింపబడినారు. అంటే వాళ్ళ బోధలను అనుసరించారు. కొంతమంది దైవావతారులుగా ఆరాధింపబడి అర్చింపబడ్డారు. అప్పుడు కూడా బోధలను అనుసరించటమే. అదే పరంపరగా మనం ఆ జ్ఞాన సంపదని ముందుకు కొనసాగించుకుంటూ వెళుతూ మనం కూడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా పూర్వీకులు అందించిందే. పూర్వీకులు అంటే ఎవరు? మనుషులు, మనకు ముందు తరాల వాళ్ళు, అంతే. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు కర్మ గురించి. ప్రశ్నలో ఒక భాగం ఏంటంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అంటే కర్మ ఇండివిజువల్గా మనం చేసుకుంటాం, స్వతంత్రంగా మనం చేస్తాం కనుక మనం చేసిన కర్మ మనం అనుభవిస్తాం. ఇది సహజ సామాన్య సత్యము. అయితే ఇందులోనే ఎవరో గొప్ప గురువు, మహానుభావుడు ఎవరో చెబుతుంటే విన్నారంట. చాలా పేరున్న గురువు, ఆయన పేరు చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా పేర్లు చెప్పినా నేను ఎవరి పేర్లు చెప్పను. ఎందుకంటే ఎవరిని సమర్థించేది లేదు, విమర్శించేది లేదు. మనకు కావలసిన చదువు చదువుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది ఆధ్యాత్మిక చదువు, అంతే. అయితే విన్నవారికి ఏంటి వచ్చింది సందేహం అంటే ఆయన ఏం చెప్పారంటే, ఆ గురువు గారు మన పూర్వీకులు చేసినటువంటి కర్మల ఫలితాలు మన మీద ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది నిజమేనా? అది ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? దాన్ని కొంచెం వివరించగలరు? అది ఒక ప్రశ్న. ఇదే కర్మ గురించిన రెండవ ప్రశ్న ఏంటంటే అసలు కర్మ అనేది నిర్ణయం, అంటే ఈ కర్మ ఫలితాల నిర్ణయం ఆత్మదా, మైండ్దా? అది రెండవ ప్రశ్న. ఇక్కడ మనం ఈ కర్మలు మన మైండ్తో చేస్తున్నామా, ఆత్మ అనంత ఆత్మశక్తి సృష్టికి ఆధారమై ఉందంటున్నారు కదా, దాని నిర్ణయంతో జరుగుతున్నాయా? ఇది మొత్తంగా కర్మల గురించిన ప్రశ్న. అయితే మొత్తం కర్మ గురించి చెప్పుకుంటూ వెళితే వాటి ఆన్సర్లు అవే వస్తాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఆన్సర్లు చెప్పుకోవాలని కూడా మనం ఏం ప్రయత్నించక్కర్లా. ఆన్సర్లన్నీ అక్కడే ఉంటాయి. ఎప్పుడు ఆన్సర్ ఉంది సృష్టిలో, మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, అంతే. ఇప్పుడు కర్మ గురించి అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమి లేదు, సింపుల్గా పని. పని అంటే ఏంటి? కదలిక. పని అంటే కదులుతాం. కర్మ అంటే కదలిక. పని అంటే కదలిక, కదులుతాం. అసలు మానవుడిగా మన పరిధిలో తీసుకున్నప్పుడు కర్మ అంటే ఏంటి? మనకు మెలకు వచ్చింది, అక్కడి నుంచి తీసుకుందాం. నిద్రపోయినప్పుడు కర్మ గూర్చిన ఆలోచన లేదు, కర్మ గూర్చినటువంటి విధానము లేదు. అంటే మనం స్వతంత్రించి కర్మ చేయట్లేదు, అసలు నేనన్న భావన కూడా లేదు. మెలకువ అంటే ఏంటంటే నేను అన్న భావన స్టార్ట్ అయింది. అంటే నేను ఈ శరీరము అన్న భావన స్టార్ట్ అయింది. అప్పుడు కర్మ ఏంటి? శరీరమునకు అవసరమైనటువంటి కాలకృత్యాలు ముందు తీర్చుకుంటాం. తర్వాత శరీరమునకు అవసరమైనటువంటి ఆహార సదుపాయాలు ఏమున్నాయో వాటిని ఏర్పాటు చేసుకొని స్వీకరిస్తాం. ఇలా కర్మలు మొదలవుతాయి. ఆ తరువాత మన బ్రతుకుకి అవసరమైన, అంటే మన కుటుంబానికి మనము బ్రతకడానికి అవసరమైనటువంటి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం. ఆ కుటుంబ సభ్యులందరూ మనుషులు. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు వాటికి వెళ్ళిపోతారు, చదువులకు వెళ్ళేవాళ్ళు వాటికి వెళ్ళిపోతారు, గృహ కార్యాలకు వెళ్ళేవాళ్ళు వాటికి వెళ్ళిపోతారు. ఎవరికి ఏ ఉంటే ఆ పనుల్లోకి వెళ్ళిపోతారు. కానీ మెలకువ అనేదే కర్మతో సాగుతుంది. మెలకువ అంటే కర్మ. ఎప్పటి వరకు? నిద్ర వచ్చే వరకు కర్మే.
మళ్ళీ నిద్రలోకి వెళ్ళినాక నేను అనేటువంటి నా స్వతంత్ర భావాన్ని కోల్పోతాను. శరీరం నిద్రపోద్ది, మనసు నిద్రపోద్ది. అప్పుడు నేను అనే తలంపు లేదు నాకు. కాబట్టి నేను స్వయంగా కర్మ ఏం చేయటం లేదు, కర్మ భావన అసలు నాకు లేదు. ఎందుకంటే నేననే భావన లేదు. కానీ శరీరములో కర్మ జరుగుతున్నది. నిద్రపోయినప్పుడు మన శరీరం బ్రతికే ఉన్నది. ఊపిరి పీల్చుకొని వదలటం అనే ప్రక్రియని శరీరం దానంతటది చేస్తూనే ఉన్నది. శరీరం బ్రతికి ఉండడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన అవయవాలన్నీ పనిచేస్తున్నవి. అంటే ప్రాణశక్తి శరీరాన్ని బ్రతికే ఉంచినది. ముఖ్యమైన అవయవాలు పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం ఏదైనా తిని వెంటనే పడుకుంటే జీర్ణ వ్యవస్థ, దాన్ని పచనం చేసే వ్యవస్థ, దాన్ని శక్తిగా మార్చుకునే వ్యవస్థ, ఇదంతా పనిచేస్తుంది. అలాగే మనం నిద్రపోయినప్పుడు ఆ విశ్రాంతి సమయంలో మన శరీర అవయవాలన్నింటినీ లోపల వాటిని శరీరము తనంతట తాను శుద్ధి చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది. సర్వీసింగ్ అనొచ్చు, రిపేరింగ్ అనొచ్చు, శుద్ధి అనొచ్చు. అందుకే ఉదయానికి మనం లేచేటప్పటికి మలమూత్ర విసర్జనలకు సిద్ధమై ఉంటాం. అలాగే మొత్తం శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం లేవగానే. అంటే అన్ని విసర్జించబడతాయి బయటికి. చెమట రూపంలో, కళ్ళ నుంచి పుసుల రూపంలో, ముక్కులో జలుబు రూపంలో, రకరకాలుగా నోరు శుభ్రం చేసుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, మలమూత్ర విసర్జనలు చేస్తాం. ఇవన్నీ బాడీ మన నిద్రలో మొత్తం విసర్జన ప్రక్రియను చేసుకుంటుంది. అది వేస్ట్ అంతా బయటకు పంపించేస్తుంది. అలాగే పీల్చి వదిలే గాలి ద్వారా కూడా వేస్ట్ బయటకు వచ్చి వెళ్తానే ఉంటుంది. అది శరీరంలో సహజంగా ఉంది. అందుకని శరీరానికి నిద్ర అనేది ఏంటి అంటే, శరీరం తనను తాను సరి అయినటువంటి పద్ధతిలో ఉంచుకొని పనికిరాని దానిని బయటికి తోసేయడానికి అవసరమైనటువంటి చర్యలు చేసుకోవడానికి అవకాశంగా నిద్ర ఉపయోగపడుతున్నది. కాబట్టి ప్రతి మనిషి 8 గంటలు చక్కగా సంపూర్ణంగా హాయిగా నిద్రపోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది, సర్వీస్ చేసుకుంటుంది, ఏదైనానండి శుభ్రపరుచుకుంటుంది. 2, శరీరంలోని అన్ని భాగాలకు ఎంతో కొంత విశ్రాంతి ఉంటుంది. మనసుకు విశ్రాంతి ఉంటుంది. ఇంకా మెలకువ నుంచి మళ్ళీ నిద్ర వరకు అవన్నీ కదులుతూనే ఉంటాయి. మనసు కదులుతూనే ఉంటుంది, శరీరం కదులుతూనే ఉంటుంది. అదే ఆ కదలటమే కర్మ. ఆ కదలిక అనేదే కర్మ. ఎలా కదులుతున్నాము అనే దాన్ని బట్టి అలాంటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం. ఇది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మొదటి ప్రశ్నలో మన వాళ్ళు అడిగింది ఏంటంటే, సహజంగా మనం ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు మనం భోంచేసాం, మనకు ఆకలి వేసింది, భోంచేసాం, మన ఆకలి తీరింది. నేను అంటే ఆకలి తీర్చుకోవడం అనే కర్మ చేశాను కాబట్టి నా ఆకలి తీరింది. అది ఆకలి తీర్చుకోవటానికి నేను ముందు ధన సంపాదన అనే కర్మ చేశాను, డబ్బు సంపాదించుకున్నాను. వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా డబ్బు సంపాదించుకున్నాను. ఆ డబ్బుతో నాకు అవసరమైన ఆహార పదార్థములు కొనుక్కున్నాను. కనుక ఆకలి వేసినప్పుడు తిన్నాను. కాబట్టి ఆ కర్మ నేను చేయటం ద్వారా నాకు ఆకలి తీరడం అనే కర్మ అంటే ఫుల్ఫిల్ అయింది. అలా అన్ని నా అవసరాలన్నీ. మళ్ళీ ఆ అవసరాలన్నింటికి నేను ఏదో కర్మలు చేసుకుంటూనే ఉన్నాను. అయితే ఈ కర్మలు చేస్తున్నప్పుడు కర్మలు చేసే విధానం ఉంది. ఇది మనం వ్యక్తిగతంగా చూసినప్పుడు నేను చేసినవి నేను అనుభవిస్తాను. ఇప్పుడు నేనేదో చెడ్డ కర్మ చేశాను, దొంగిలించాను. ఆ దొంగిలించిన నేను పోలీసులకు దొరికాను, లేదా తత్సంబంధ మనుషులకు దొరికాను. వాళ్ళు కొట్టడమో, పోలీసులు శిక్షించటమో, కోర్టులు శిక్షించటమో జరిగింది. దొంగతనమో, మోసమో, అన్యాయమో, అక్రమం, తత్సంబంధ శిక్షలు అనుభవించాను. అలా చెడు చేసిన వాళ్ళకి చెడు ఫలితములు, మంచి చేసిన వాళ్ళకు మంచి ఫలితములు సృష్టిలో సహజంగా వస్తూ ఉంటాయి. ఇది మంచి చెడు అంటే, ఇవి కర్మ ఫలితములు అంటే. అలాగే మళ్ళీ ఇప్పుడు సపోజ్ నేను తింటున్నాను, నేను నాకు నచ్చినవే తింటున్నాను. అవి నాకు ఆరోగ్యాన్ని ఇస్తాయా, ఇవ్వటం లేదా, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయా అనేది నేను చూసుకోవటం లేదు. అవి నాకు రుచికరంగా ఉన్నాయి, ఇష్టపూర్వకంగా ఉన్నాయి, సుఖప్రదంగా ఉన్నాయి, తింటుంటే హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకని నిరంతరం నాకు నచ్చిన వాటినే
అవసరానికి మించి మోతాదుకు మించి తింటున్నాను, అప్పుడు నేను చేసింది చెడు కర్మైంది. నేను ఎవరిని మనుషుల్ని ఇబ్బంది పెట్టలా, కానీ నేను చేసింది చెడు కర్మైంది. ఎందుకని? అవసరానికి మించి ఎక్కువ తిన్నాను, నెంబర్ 1. నెంబర్ 2, అవి ఎంత నా శరీరానికి మేలు చేస్తాయో హాని చేస్తాయో చూసుకోకుండా ఎప్పుడూ నాకు నచ్చినవే తింటున్నాను, వాటి కోసమే పరుగులు పెడుతున్నాను, కనుక అనారోగ్యాల పాలవుతాను. ఇలా ప్రతి విషయము నేను చేసుకుంది నాకు ఉంటుంది. అన్నింటిలోనూ ఎన్ని రకాల కర్మలుంటే అన్ని రకాలుగా. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడతాను, ప్రేమగా మాట్లాడతాను, మృదువుగా మాట్లాడతాను, అందరితో చక్కగా ఉంటాను, తిరిగి వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు. అది కర్మఫలం. నేను ముందు మంచిగా ఉన్నాను, మృదువుగా ఉన్నాను, ప్రేమగా ఉన్నాను, సున్నితంగా ఉన్నాను, తిరిగి నా చుట్టూ ఉన్న వాళ్ళు నాతో అలాగే ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను చెడ్డగా ఉన్నాను, దురుసుగా ఉన్నాను, హార్ష్గా ఉన్నాను, ఎదుటి వాళ్ళనే భయపెడుతున్నాను, బాధ పెడుతున్నాను, దుఃఖ పెడుతున్నాను, కఠినంగా మాట్లాడుతున్నాను, కటువుగా మాట్లాడుతున్నాను, కనుక ఎదుటి వాళ్ళు నాకు సహకరించకపోవచ్చు, నాకంటే చిన్నవాళ్ళై భయపడితే, లేదా ఎదుటి వాళ్ళు కూడా నాకు సమవుజ్జీలు లేదా నాకంటే పెద్దవాళ్ళు అయితే నాకు ఇబ్బంది కలిగించవచ్చు. ఏ రకంగానైనా నాకు చెడు కర్మే వస్తుంది. ఇవి కర్మ ఫలాలు అంటే. ఇవి వ్యక్తిగతంగా ఎవరు చేసినవి వాళ్ళకి వస్తే సహజంగా దీన్ని అందరం చెప్పుకుంటూ ఉంటాం, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అని. ఇక్కడ ప్రశ్నలో ఇంకో భాగం ఏమన్నారంటే, పూర్వీకులు చేసినటువంటి కర్మలు మన మీద ప్రభావం చూపిస్తాయి అన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజం, అసలు అలా చూపిస్తాయా అంటే జాగ్రత్తగా దాన్ని పరిశీలిద్దాం. ఆధ్యాత్మిక చదువు ఎప్పుడు పరిశీలించుకుంటూ వెళ్తేనే అది జ్ఞానం. అంతే. ఇప్పుడు మనకి పూర్వీకులు, ఇప్పుడున్న మనకి పూర్వీకులు ఎవరు? మన తల్లిదండ్రులు. ప్రస్తుతం మొదటి తరం, మనం వాళ్ళకు పుట్టాము. మనను పెంచింది ఎవరు? మనం వాళ్ళకు పుట్టాము అన్నప్పుడు మనకు వచ్చేది ఏంటి? తల్లిదండ్రుల యొక్క శక్తితో పుట్టాం. 9 నెలలు మాతృగర్భంలోనే ఉన్నాం. అంటే తల్లి గుణాలు తండ్రి గుణాలు పుణికిపుచ్చుకొని పుట్టాం. తండ్రి జీన్స్ తల్లిలోకి వెళ్ళింది. అంటే మూలమైనటువంటి విత్తనం తండ్రి నుంచి తల్లి నుంచి వచ్చింది. అంటే విత్తనమే వాళ్ళిద్దరి కలయిక. అంటే వాళ్ళకి సంబంధించిన గుణగణాలు హావభావాలు అన్నీ ఉంటాయి అందులో. అక్కడి నుంచి వాళ్ళ శక్తినే తీసుకున్నాం. వాళ్ళు ఏం తిన్నారో, అంటే మాతృగర్భంలోకి వెళ్ళినాక వాళ్ళు ఏం తిన్నారో, ఇప్పుడు తండ్రికి సంబంధించినవి కూడా ఆయన జీన్స్లు ఏముంటాయి, వాళ్ళు ఏం తిన్నారో, వాళ్ళ గుణాలు ఏంటో, వాళ్ళ స్వభావం ఏంటో, వాళ్ళ ప్రవృత్తులు ఏంటో మొత్తం మూలంగా ఉంటాయి. అంటే ఇది తెలియాలంటే ఒక చెట్టుకు సంబంధించిన విత్తనంలో ఏముంటాయి? చెట్టు రావాలంటే విత్తనం పెట్టాలి. ఒక మొక్క రావాలంటే ఒక చిన్న విత్తనాన్ని ముందు పాతాలి భూమిలో. విత్తనం పాతితే ఆ విత్తనం మొలకెత్తితే ఎటువంటి మొక్క వస్తుంది? అది ఏ చెట్టుకు సంబంధించిన విత్తనమో సంపూర్ణంగా అటువంటి మొక్కే వస్తుంది. అలాంటి మొక్కే వస్తుంది, అలాంటి పువ్వులు వేస్తుంది, అలాంటి కాయలు కాస్తుంది. అది సృష్టి యొక్క నియతి, అంటే రూల్. ఎందుకని? ఇది ఆ మొక్కకు సంబంధించిన విత్తనమే కాబట్టి అదే అలాంటి మొక్కే వస్తుంది మళ్ళీ. అయితే అలాంటి మొక్కే వచ్చినా, అలాంటి కాయలు, అలాంటి పళ్ళు, అలాంటి పువ్వులు, అలాంటివే అన్నీ వచ్చినా అక్కడ కొంచెం విభేదాలు ఉంటాయి. కొద్దిపాటి విభేదాలు కనబడతాయి. ఎందుకనంటే మనం పెంచిన నేలను బట్టి. అది పెరిగేటువంటిది సారవంతమైన నేల అయితే మొక్క యొక్క విధానం అదే, పువ్వు యొక్క విధానం అదే, పండు యొక్క విధానం అదే, కాయ యొక్క విధానం అదే. కానీ పండులో, కాయలో, మొక్కలో, ఆకులో ఉండే బలం మారుతూ ఉంటుంది. బలహీనమైనటువంటి చోట పెరిగింది బలహీనంగా ఉంటాయి అన్ని. బలవంతమైన, సారవంతమైన, చక్కగా అన్ని చక్కగా సమకూరి ఎండ, నీరు, చక్కటి సారవంతమైన భూమి, దానికి అవసరమైనటువంటి బలవత్తరమైనటువంటి అన్ని దొరుకుతుంటే అది ఎంతో బలంగా, ఏపుగా, దృఢంగా పెరుగుతుంది. అప్పుడు దాని కాయలు, దాని పువ్వులు, దానికి సంబంధించిన అన్ని కూడా దృఢంగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ చెట్టు అదే అయినా, కాయ అదే అయినా, పువ్వు అదే అయినా, దాని యొక్క జాతి అదే అయినా ముందు చెట్టు కంటే బలంగా ఉండొచ్చు, ముందు చెట్టు కంటే బలహీనంగా ఉండొచ్చు. అక్కడ కూడా కర్మ మారుతాం చెట్టుది. అలాగే మనుషులకు వచ్చేటప్పటికి ఉదాహరణగా చెప్పాం, ఒక చెట్టు విత్తనం
అదే చెట్టుని ఎలా సృష్టించిందో ఒక మనిషికి సంబంధించిన బేస్ గుణాలు తల్లిదండ్రులతో మొదలవుతాయి. అలా మాతృగర్భంలో రూపుదిద్దుకుంటాం. మన శరీర ఏర్పడే తీరంతా తల్లి నుంచే వస్తుంది. తల్లి శక్తిని తీసుకుంటాం. అసలు తల్లి శక్తికి మూలమైనటువంటి విత్తనం తండ్రి నుంచి వెళ్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే విత్తనానికి ఇద్దరు కారకులే, తల్లిదండ్రులు ఇద్దరు. అంటే ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? తల్లిదండ్రులకు సంబంధించిన విత్తనము శక్తులు ఉన్నాయి. అది బిడ్డ రూపం ధరిస్తుంది, ఒక శిశువుగా మారుతుంది. ఈ ప్రాసెస్ అంతా మాతృగర్భంలో సృష్టి పెట్టింది. కానీ మూలం ఎవరక్కడ? తల్లిదండ్రులే. అలా బయటకు వచ్చి పడతాం. 9 నెలలకు మొత్తం శరీరం తయారై బయటకు వచ్చి పడతాం. బయటకు వచ్చి పడినాక ఇప్పుడు మనం పెంచేది ఎవరు? తల్లిదండ్రులే. పెంపకంలో మనకేమి నేర్పుతారు? మనకి ఎటువంటి మాటలు, ఎటువంటి గుణగణాలు వస్తాయి? మీరు జాగ్రత్తగా గమనించి కొంచెం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఇప్పుడు మనం ఆంధ్రదేశంలో పుట్టాం. ఇక్కడ తెలుగు మాట్లాడతారు. మన తల్లిదండ్రులు కూడా తెలుగే మాట్లాడతారు. మన ఇంట్లో కూడా తెలుగే మాట్లాడతారు. కాబట్టి సహజ మాతృభాషగా ఏమొస్తుంది? మనకి తెలుగు వచ్చేస్తుంది. అదేం ప్రత్యేకించి నేర్చుకునేది కాదు. అందుకే మాతృభాష అన్నారు. మాతృభాష అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకించి నువ్వు నేర్చుకోగల. అలాగే మాతృభాషలాగానే మాతృపితృ గుణ సంపదలు ఉంటాయి. అవి సహజంగా ఉంటాయి. వాళ్ళతోనే పెరుగుతున్నాం, వాళ్ళతోనే ఉంటున్నాం, వాళ్లే పెంచుతున్నారు. అవన్నీ సహజ అలవాట్లుగా వచ్చేస్తాయి. అలా మాట్లాడటం, అలా తినటం, అలా తాగటం. ఎందుకని? వాళ్ళని చూసి. అదే తెలుగు కాకుండా ఏ మద్రాసులోనే పుట్టారనుకోండి, తమిళ మాట్లాడతారు, తమిళ మాతృభాష. కర్ణాటకలో కన్నడ మాతృభాష, మహారాష్ట్రలో మరాఠీ మాతృభాష. ఇలా ఇతర దేశాల్లో పుట్టారనుకోండి, ఆ దేశాలలో ఆయా దేశాలలో వీళ్ళు పుట్టిన ప్రాంతాలలో ఏమున్నాయో మాతృభాషలు. పరభాషలు రావా, వేరే రావా అంటే నేర్చుకుంటాం, కావాలని నేర్చుకుంటాం. ఎవరితో సహవాసం చేస్తుంటే ఏది కావాలనిపిస్తే అది నేర్చుకుంటాం. కానీ బేస్గా మాతృభాష ఏది ఉంటుంది? మనం పుట్టిన ప్రదేశంలో మన ఇంట్లో ఏముందో అది ఉంటుంది. సపోజ్ మనం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, చుట్టూ అందరూ తెలుగు మాట్లాడతారు. కానీ మనది ఒక కన్నడ ఫ్యామిలీ, కర్ణాటక ఫ్యామిలీ, మన ఇంట్లో కన్నడం మాట్లాడుకుంటారు. అప్పుడు మనకి కన్నడ అధికంగా వస్తుంది, నిదానంగా తెలుగు కూడా వస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళతో మాట్లాడతాం, బయట అంతా అది ఉంది కాబట్టి 2 భాషలు వస్తాయి. బయట ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాం. ఇంట్లో వాళ్ళందరూ కన్నడ మాట్లాడుతున్నారు కాబట్టి కన్నడ భాష సహజంగా వస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, భాషను అర్థం చేసుకోగలిగితే మాతృభాష నేర్చుకోకుండా సహజంగా వచ్చేది. మాతృభాష ఎవరూ నేర్చుకోగలరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఎవరైనా అసలు చదువుకోని వాళ్ళైనా వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతంలోని మాతృభాష అందరూ మామూలుగా మాట్లాడేస్తారు. వాళ్ళకి చదవటం రాకపోవచ్చు, రాయటం రాకపోవచ్చు, సంతకం పెట్టడం రాకపోవచ్చు, కానీ భాష వస్తుంది, మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకని? అది సహజంగా చిన్నప్పటి నుంచి వచ్చింది. పరభాషలు నేర్చుకోవాలి, నేర్చుకుంటే కానీ రావు. అలాగే మన ఇంటిలో వాళ్ళ అలవాట్లు, సహజ అలవాట్లు మనకు సహజంగా వచ్చేస్తాయి. మీరు పిల్లల్ని గమనిస్తే ఆ పిల్లలకి ఎవరికైనా సరే తల్లిదండ్రుల గుణములు, తల్లిదండ్రుల బుద్ధులు, తల్లిదండ్రుల అలవాట్లు అన్ని రకములుగా ఏమున్నాయి అన్ని వాళ్ళల్లో ఎంతో కొంత మనకు కనబడతానే ఉంటాయి, వాళ్ళ ఎదుగుదలను బట్టి. అయితే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, ఒక 25-30 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. కనుక ఆ గ్యాప్లో మనకి కొంచెం భేదం ఎక్కువ ఉన్నట్టు కనపడవచ్చు, కానీ అలవాట్లు కనపడతా ఉంటాయి. అసలు ఇంకా గమనిస్తే పోలికలు కూడా కనపడతా ఉంటాయి శరీరంలో. ఎక్కడో చోట తల్లిదండ్రులు పోలికలు కలుస్తూ ఉంటాయి. ఆ పిల్లలకి పోలికలు ఎలా కలిసినాయో అలవాట్లు, గుణాలు అవి కూడా కలుస్తూ ఉంటాయి. కానీ 25-30 సంవత్సరాల గ్యాప్ ఉండటం వలన భేదముగా భావించుకుంటాం. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది? మాతృభాష అయితే ఎలా సహజంగా వచ్చిందో పరభాషను ఎలా నేర్చుకుంటామో అలాగే మళ్ళీ తల్లిదండ్రులను దాటి సమాజంలోకి కూడా వెళ్తాం. చదువు సంధ్యలని అనేక రకాలుగా అలా చుట్టూ ఉన్న సమాజం నుంచి కూడా బోళ్ళు నేర్చుకుంటాం. మనం మళ్ళీ సమాజానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకు బాగా నచ్చితే స్నేహితులు, సమాజంలోని ఇతర విషయంలో తల్లిదండ్రులకు సంబంధించిన వాటిని వదిలేసి వాటిని బాగా పట్టుకుని వేలాడి ఆ గుణాలను నేర్చుకుని ఆ స్వభావం ఏర్పరచుకుని అలా ప్రవర్తించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు పూర్తిగా తల్లిదండ్రులకు విరుద్ధంగా తయారైపోతారు.
ఇది మళ్ళీ మనం సమాజం నుంచి నేర్చుకుంది. కానీ బేస్ కర్మ, మూల కర్మ ఏంటి? తల్లిదండ్రులదే. అసలు నువ్వు ఎక్కడ పుట్టావు? కర్మ ఫలాలను చూడాలంటే మామూలుగా ఏం చెప్పాము? ఇప్పుడు మహాత్ములు ఏం చెప్పారంటే రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం అన్నారు. ఇది ఎందుకు చెప్పారు అంటే మళ్ళీ అన్ని పరిశీలనే. ఎవరో చెప్పారు కాబట్టి నమ్మటం కాదు, అది ఎందుకు కోడ్ చేసామంటే పరిశీలించుకోవటానికి. రుణ అనుబంధు రూపేణ, రుణం అంటే బాకీ, బాకీని అనుసరించి, అనుబంధము అంటే అనుసరించి ఏర్పడిన బంధము. రుణానుబంధము అంటే రుణము అంటే అప్పు, అనుబంధము అను అంటే అనుసరించి, బంధము అంటే ఏర్పడిన బంధము. ఏంటది? పశుపత్ని సుతాలయాం అంటే మనకే సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ, ఈవెన్ ఏ జంతువులో మన ఇళ్లలోకి వచ్చి మనం పెంచుకుంటున్నా కూడా మొత్తం మనకి ఏర్పడిన బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే, ఏదో ఒక రుణం లేకపోతే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరిని కలవవు అనేది మన పూర్వీకులైనటువంటి పెద్దలు చెప్పినటువంటి ఒక కర్మ సిద్ధాంతం. అంటే కర్మ పనితీరు, అదే రుణము. రుణము అన్నప్పుడు నేను నీకు బాకీ ఉన్నానా, నువ్వు నాకు బాకీ ఉన్నావో తెలీదు. అత్యధికమైనటువంటి దగ్గర సంబంధాలుగా పుట్టే వాళ్ళందరూ కూడా, అంటే ఒక భార్యగా, ఒక భర్తగా దగ్గరకు వచ్చేసేవాళ్ళు, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఎంత దగ్గర సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతున్నాయో అంత గతపు రుణాలు ఉన్నాయి. ఇది మహాత్ములు చెప్పింది. అయితే అలా ఉంటుందా అంటే ఉన్న పరిస్థితులు చూస్తే అలాగే ఉంటుంది అని నమ్మవలసి వస్తుంది. ఎందుకని నమ్మవలసి వస్తుంది అంటే, ఎప్పుడైనా మహాత్ములు కూడా గతంలో మనకు చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నోటుకొచ్చిని చెప్పేసిన వాళ్ళు కాదు. ఉన్న స్థితి గతి, మనుషుల జీవన విధానము చూసి గమనించి కొన్ని వందల వేల సంవత్సరాలు వరుసగా మహాత్ములు చెప్పినటువంటి విషయాలను తదుపరి తరాల వాళ్ళు కూడా పరిశీలించుకుంటూ వస్తూ ఆ సిద్ధాంతాలను, ఆ విధానాలను మనకు అందించుకుంటూ వస్తున్నారు. అవి సత్యమే అని. ఈ ఒకళ్ళిద్దరితో ఏదో నోటుకొచ్చి చెప్పింది కాదు. ఇప్పుడు పరిశీలిస్తే బాగా దగ్గర సంబంధ బాంధవ్యాలంటే మనకు చూడండి, ఇప్పుడు ఒక భార్య ఉంటుంది, భర్తని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటుంది. అసలు భర్త అంటే ప్రాణం పెట్టేస్తుంది. కానీ ఆ భర్త ఆ భార్యను విపరీతంగా బాధ పెడతా ఉంటాడు, కష్టపెడతా ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు. తెలిసి కూడా ఎందుకమ్మా అని బాధలు పడతామని చుట్టుపక్కల వాళ్ళు చెబుతూ ఉంటారు. అయినా భర్త అంటే ప్రాణం వదలదు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఆలోచించవలసిన విషయం, అంటే ఇది ఆలోచనతో అందేది, నిరూపణకు దొరికేది కాదు, ఆలోచనకు అందేది అంతే. ఏంటి అంటే ఈ భర్త గతములో ఆవిడ ఈ భర్తకు రుణపడి ఉంది. అంటే ఈ భర్త దగ్గర చాలా పొందుంది. అది గతములో అన్నప్పుడు, ఇప్పుడు భార్యాభర్తలు కాబట్టి ఇప్పుడే కలిశారు కాబట్టి అది పూర్వజన్మ అన్నారు అంతే. ఎందుకని అందరూ అలా ప్రవర్తించట్లేదుగా, అందరు భార్యాభర్తలు అలా లేరుగా. కొన్ని చోట్ల రివర్స్లో కూడా ఉంటాయిగా. అసలు కొన్ని చోట్ల కలిసిమెలిసి హాయిగా ఉంటారుగా, ఎక్కువ బాధలు పెట్టుకోరుగా. ఒక ఉదాహరణకి చెప్పుకున్నాం అంతే మనం. ఇది ఇప్పుడు చాలా మంది తాగుబోతులు ఉంటారు, ఇంటి సభ్యులందరినీ బాధ పెడుతుంటారు, ఇంట్లో వాళ్ళు ఎత్తుకుపోతుంటారు. ఎక్కువ సఫర్ అయ్యేది భార్య. అయినా ఆ భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. తాగి ఎక్కడ పడిపోయాడో, రాలేదేంటని చాలా కుటుంబాలు చూశాను నేను, ఆశ్చర్యపోయాడు కూడా నేను. అదే విషయాల్లో చిన్న చిన్న విషయాలకు తగాదాలు పడి విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. చాలా డబ్బున్న ఫ్యామిలీలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, లేదా మామూలు ఫ్యామిలీల్లో. ఇక్కడ ఈవిడ వదలదు. ఇలాంటివన్నీ గమనించినప్పుడు మహాత్ములు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ గమనికలో ఒక రుణ అనుబంధము నడుస్తున్నది మనుషుల మధ్య. ఆ రుణ అనుబంధమును అనుసరించి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ భార్య ఆ భర్తకి, అంటే ఎవరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎదుటి వాళ్ళకి బాకీ ఉన్నారు. అంటే ఎక్కువ ప్రేమించే వాళ్లే బాకీ ఉన్నారు. మనం బాకీ ఉన్నాం కనుక మనం వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాం.
వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా వెంటబడి వాళ్ళకి పెట్టాలని మనకు అనిపిస్తుంది. అదే సృష్టి చేసినటువంటి మ్యాజికల్ థింగ్. నువ్వు కర్మని తప్పించుకోలేవు. ఇక్కడ కోర్టుల్లో తప్పించుకోవచ్చు, పోలీసుల దగ్గర తప్పించుకోవచ్చు, ఇక్కడున్న శిక్షలు తప్పించుకోవచ్చు, ఇక్కడున్న మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, ప్రస్తుతం నుంచి తప్పించుకోవచ్చు. కానీ విశ్వశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి, దాన్నే నువ్వు దైవం అని పిలుచుకుంటున్నావు. దాని నుంచి తప్పించుకోలేవు. అది ఆల్రెడీ ఫిక్స్ చేసి వదిలేస్తుంది నిన్ను. అదే చూడండి, మనకి అనుకోని అనేకం జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఎప్పుడేం జరుగుద్దో తెలియదు అసలు. భవిష్యత్తు గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉంటారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియదు. సుఖం వచ్చి మీద పడితే పర్వాలేదు, అందరూ సుఖాలు కోరుకుంటారు, అందరూ మంచులు కోరుకుంటారు. కానీ దుఃఖం వచ్చి మీద పడితే వద్దొద్దు అనుకుంటారు అందరూ. భవిష్యత్తు భయానికి కారణం ఏంటంటే ఏదొచ్చి మీద పడుతుందో తెలియదు. ఏదొచ్చి మీద పడుతుంది అంటే నీ పూర్వ కర్మ ఫలం వచ్చి నీ మీద పడుతుంది. అంతే, ఎవరికైనా జరిగేది. ఇప్పుడు రుణానుబంధు రూపేణ అన్నప్పుడు ఏంటంటే, రుణము ఎవరుంటే ఆ రుణాలు ఉన్న వాళ్ళందరూ అనుబంధాలు ఏర్పరుచుకొని ఒక చోట చేరతారు కుటుంబంగా. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఇలా కలుస్తూ ఉంటారు. కొంతమంది స్నేహితులు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఎంతో స్నేహితుడు మోసం చేస్తానే ఉంటాడు, ఇబ్బంది పెడతానే ఉంటాడు, కష్టపెడతానే ఉంటాడు, అయినా ఆడికి సాయం చేస్తానే ఉంటారు. అంటే నీకు అలా బుద్ధి పుట్టేలా నీ బుద్ధినే ప్రేరేపించేసింది సృష్టి శక్తి. ఎందుకు ప్రేరేపించింది? మిగిలిన ఎవరు అలా చేయట్లేదుగా, మిగిలిన అన్ని చోట్ల అలా జరగట్లేదుగా, నువ్వు కూడా మిగిలిన చోట్ల మిగిలిన వాళ్ళకి పెట్టవుగా, ఇక్కడే ఎందుకు చేస్తున్నావు? ఈ స్నేహితుడిగా ఎందుకు చేస్తున్నావు? ఈ భార్యకి ఎందుకు చేస్తున్నావు? ఈ భర్తకి ఎందుకు చేస్తున్నావు? ఈ కొడుక్కి ఎందుకు చేస్తున్నావు? ఈ కూతురికి ఎందుకు చేస్తున్నావు? వీళ్ళకే ఎందుకు చేస్తున్నావు? అదే సంబంధ బాంధవ్యమైనా అంటే వాళ్ళకి నువ్వు బాకీ ఉన్నావు. ఆ బాకీని తప్పించుకుంటూ తిరిగావు. ఇప్పుడు సృష్టి నీ బుద్ధిని ప్రచోదింపజేసింది. అంటే నీకు అలా అనిపించేలా ఏర్పాటు చేసేసింది. ఇంకా నీ బాకీ తీరే వరకు నీకు అలా అనిపిస్తానే ఉంటుంది. మీరు గమనిస్తే చాలా చోట్ల ఈ బాకీలు తీరిపోయినాక విడిపోతుంటారు ఎవరికాళ్ళు. స్నేహితులు విడిపోతుంటారు, అనేక సంబంధ బాంధవ్యాలు మనకు దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఈవెన్ పిల్లలు, కొడుకులు, తల్లులు, తండ్రులు అందరూ విడిపోతుంటారు. మనం అనుకుంటాం, చూసావా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేశారు అంటే ఇప్పుడు బాకీ తీరిపోయిందని నేనేదో కొత్త ఆధారం మీకు చూపించి కొత్త దారి చూపించినట్టు కొత్త దారులు ఎత్తుక్కోబాకండి. ఉన్న విషయానికి చెప్పాను తప్ప ధర్మం అందరూ పాటించాల్సిందే. పాత కథలు తీసుకోబాకండి. ఇప్పుడు మీరు వదిలేస్తే అది పాపమే అని విషయంగా మీకు ఊరికినే చెబుతున్నాను, ఇక్కడ అర్థం చేసుకోవడానికి. రుణాలు ఎప్పుడు తీరిపోతాయో అప్పుడు ఆ మనుషులతో ఉండాలని మనకు అనిపించదు, లోపల భావన గట్టయిపోద్ది. ఇంతకు ముందు వరకు అత్యంత ప్రేమ బాంధవ్యంగా, ప్రేమ సంబంధ బాంధవ్యంగా, స్నేహ సంబంధ బాంధవ్యంగా ఎంతో అద్భుతంగా ఆనందంగా గడిపినటువంటి ఆ మనుషులే, ఆ సంబంధ బాంధవ్యాలే ఆ రుణాలు తీరిపోయినాక టక్కన విడిపోతారు. ఏమనిపించదు అసలు వాళ్ళకి. ఇలా మన జీవిత పర్యంతము మనకు అన్ని కలుస్తూనే ఉంటాయి. కొత్త వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు, పాతవి విడిపోతూ ఉంటాయి. అలా అనేకం జరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త బంధాలు వేసుకుంటుంటాం, కొత్త రుణాలు వేసుకుంటూ ఉంటాం. అయితే ఎవరు ఎవరికి రుణం ఉన్నారు, ఎవరు ఎవరికి బాకీ ఉన్నారు, ఇప్పుడు కొత్త వేసుకుంటున్నామా పాత వేసుకుంటున్నామా, పాత అనుభవిస్తున్నామా ఎలా తెలుస్తుంది అంటే ఏమీ లేదు. ఎంత వద్దన్నా నిన్ను వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్ళకి నీకు ఏదో చేయాలనిపిస్తుంది చూసావా, అదే బాకీ. ఇది ముందు ముఖ్యంగా మనకు అనిపించేది మన పిల్లల పట్ల. మీరు గమనించండి. అది ఒకవేళ ఆ బాకీ మనం ధర్మ కర్తవ్యం అయితే తర్వాత మన పిల్లలు మన కూడా చూస్తారు. వృద్ధాప్యంలో వాళ్ళకి అనిపిస్తుంది మా అమ్మ నాన్న మమ్మల్ని చక్కగా చూశారు, మేము వాళ్ళని చూడాలి అని. కాదు, గతంలో మనం వాళ్ళని వాడేసుకొని వదిలేసి బాగా రుణాలు చేసేసి మోసాలు చేసేసి ఎవరో ఎత్తుకొచ్చేసి ఎవరినో మోసాలు చేసి రకరకాలు చేసి తప్పించుకు తిరిగి కోర్టులకు దొరక్క, శిక్షలకు దొరక్క, రుణాలు తీర్చక సాగింది కదా అని సాగించుకొని గడిపేస్తే ఇప్పుడు వాళ్ళు మన పిల్లలై వచ్చి పడతారు. అవగాహన కోసమే మాత్రమే మాట్లాడుకుంటున్నాం, నిరూపణకు కుదరని సత్యాలు ఇవి. సహజంగా ఇటువంటివి నేను చెప్పను, కానీ కర్మ అడిగారు కనుక మాట్లాడుతున్నా. ఇలా తప్ప అర్థం చేసుకోవడానికి దారి లేదు. అందుకని ఇప్పుడు సృష్టి ఏం చేసిందంటే అద్భుతంగా, పోన్లే కోర్టులు తప్పించుకున్నావు,
మనుషుల నుంచి తప్పించుకున్నావు, చట్టాల నుంచి తప్పించుకున్నావు, పోలీసుల నుంచి తప్పించుకున్నావు, ఎవరికి దొరకకుండా రకరకాల చిత్ర విచిత్ర మోసాలు చేసావు కదా. నువ్వు ఎవరినైతే బాగా మోసగించావో వాళ్ళని తెచ్చి ఇప్పుడు నీ ఇంట్లోనే పెట్టేస్తున్నా, నీ బిడ్డలుగా పెట్టేస్తున్నా, లేదా నీ భార్యగా పెట్టేస్తున్నా, నీ భర్తగా పెట్టేస్తున్నా, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఆ రుణాలన్నీ తీర్చుకో. కొంతమంది మొత్తం వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసి పెద్దవాళ్ళని చేసి అందరికీ రుణాలు తీర్చుకుంటూ ఉంటారు. మనం పాపం చాలా మంచోళ్ళు వీళ్ళు అనుకుంటాం. చూడు, అన్నదమ్ములకి అన్నీ చేశారు, పిల్లలకి అన్నీ చేశారు, వాళ్ళ చెల్లెళ్ళని వదలలేదు, సోదరీమణులను వదలలేదు, బంధువర్గాన్ని వదలలేదు, అందరికీ సాయపడుతున్నారంటే కాదు, ఇంతకుముందు అందరి దగ్గర తినేసావు, అందుకే ఇప్పుడు ఆ బుద్ధి పడుతుంది. సృష్టి అలా పెట్టింది. అలానే ఇప్పుడు అలా చేసేవాళ్ళు మారిపోబాకండి. విషయ అవగాహనకు మాత్రమే చెప్పాను. ఎప్పుడూ మంచి చేయటం మంచిదే. ఒకవేళ అలా చేస్తున్నాం అనుకోండి, పోనీ రుణం తీరిపోద్ది. కాదు, ఇప్పుడు చేస్తున్నారనుకోండి, మళ్ళీ మంచి పెంచుకుంటున్న వాళ్ళు అవుతారు, తిరిగి వాళ్ళు మీకు రుణం అవుతారు. ప్రకృతి మీకు అన్ని సమకూర్చి పెడుతుంది. అందుకని ఎప్పుడు చేసే విధానం మానకండి, మంచిని మానకండి. కానీ సహజంగా ఇది ఎలా అర్థం చేసుకోవాలి? రుణానుబంధ రూపేణ అనేటువంటి ఈ సంబంధ బాంధవ్యాలను, రుణమును అనుసరించి వచ్చినటువంటి బంధములు ఇవి అని మహాత్ములు చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరికి నీకు పెట్టాలనిపిస్తుందో వాళ్ళకి నువ్వు బాకీ ఉన్నావు, ఎవరికి నీకు పెట్టాలనిపిస్తుందో వాళ్ళు నీకు బాకీ ఉన్నారు. అది ధనం కావచ్చు, సంపదలు కావచ్చు, సేవలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, అభిమానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి లేని చోట వాళ్ళకి అనిపించదు నీకు పెట్టాలని. నువ్వు ఎన్ని పెట్టినా, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు నీతో ఉండరు. అలా మొత్తం ప్రపంచంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొంతకాలానికి అలా నువ్వు వాళ్ళ వెంటబడి వాళ్ళకి అన్ని చేసి ఆ రుణం తీరిపోయేటప్పటికి విడిపోతావు. ఎందుకనంటే వాళ్ళు తిరిగి నీకేమీ చేయట్లేదుగా. ఎందుకని? వాళ్ళ బాకీ లేదు, నువ్వే వాళ్ళకి బాకీ ఉన్నావు. అందుకని నీకు అనిపిస్తుంది. వాళ్ళకి బాకీ లేదు కనుక నీకు చేయాలని వాళ్ళకి అనిపించట్లేదు. అలా చూసి నీ బాకీ తీరిపోయినాక నువ్వు పక్క వెళ్ళిపోతావు అంతే. ఇంకా మీ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు. వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పని మనిషి యజమానులు కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఆఖరికి జంతువులు, మనం పెంచుకునే జంతువులు కావచ్చు. ఆ రుణం తీరినాక అవి వెళ్ళిపోతాయి. ఏదైనా ఇలా ఉంటది రుణము అనేది. అయితే పూర్వీకుల నుంచి వస్తుందా అంటే, పూర్వీకులే మనకు మూలమై ఉన్నారు. అసలు ఒక మనిషి జీన్స్ అంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా అనారోగ్యాలని వెళ్ళామనుకోండి, మీ పెద్దవాళ్ళకి షుగర్ ఉందా, మీ పెద్దవాళ్ళకి బీపీ ఉందా, మీ పెద్దవాళ్ళకి ఏమన్నా గుండె జబ్బులు ఉన్నాయా, మన జబ్బులు తాలూకా విషయాలన్నీ మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు, మీ పెద్దవాళ్ళకు ఉన్నాయా అని. కారణం ఏంటంటే అదే విత్తనం. మనం ఏ చెట్టు విత్తనం అదే చెట్టు అవుతుంది. ఇలా ఈ జీన్స్ అంటే విత్తన దశ అంటే ఆ జీన్ అంటారు. మనిషిలో ఉన్నప్పుడు జీన్స్ అన్నారు, బయటైతే విత్తనాలు అన్నారు. 7 తరాల వరకు అది క్యారీ అవుతుంది అనేది సైన్స్ లో కొంతమంది మహానుభావులు చెప్పింది విన్నట్టుగా గుర్తు నాకు. అంటే మన నుంచి మన ముందుకు 7 తరాల వరకు వెళ్తుంది. ఈ లోపల 7 తరాల లోపల ఏమవుతుంది, ఎందుకు మారిపోద్ది అంటే, మొదటి తరం నుంచి మళ్ళీ బయట అలవాట్లు కొని చేసుకుంటున్నారుగా. మూలం తల్లిదండ్రులే అయినా మూలాధారంగా మనలో ఉన్న విత్తన దశలో మూలం మన శరీరానికి తల్లిదండ్రుల అలవాట్లు, తల్లిదండ్రుల గుణాలు, తల్లిదండ్రుల శక్తి, తల్లిదండ్రుల బుద్ధులు, విత్తనం తల్లిదండ్రులే అయినా ప్రపంచం నుంచి మళ్ళీ మనం బోల్డ్ నేర్చుకుంటున్నాం. అదంతా మన జీన్స్ లోకి వెళ్ళిపోద్ది. అంటే మన అణువుకి కణకణానికి వెళ్ళిపోద్ది. అది మన స్వభావం, స్వరూపం, గుణం అయిపోతూ ఉంటుంది. అలా కొద్దిగా మన జీన్స్ మార్పు చెందుతూ ఉంటుంది. అంటే మన విత్తన దశ మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు పరిపూర్ణంగా చెందడానికి 7 తరాల వరకు పట్టే అవకాశం ఉందని లెక్కలు వేశారు. అవి ఎలా లెక్కలు వేశారో తెలీదు. 7 తరాల వరకు అవకాశం ఉంది. అంటే 7వ తరం వరకు, మన నుంచి 7వ తరం వరకు ఎంతో కొంత మన స్వభావం, మన గుణం, మనకు సంబంధించినవి ఆ జీన్స్ లో ఉంటాయి. 7 తరాలుగా మారిపోతా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంతో కలుస్తూ ఉంటారు కాబట్టి పూర్వీకుల కర్మలు మనకు వస్తాయా అంటే, అసలు విత్తనం మూలం పూర్వీకులే కాబట్టి మన మూలంలో ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మూలంలో ఇవన్నీ ఉంటాయి కనుక అటువంటి గుణాలు, అటువంటి బుద్ధులు, అటువంటి ఆలోచనలు, అటువంటి ప్రచోదన మన తలలో జరుగుతూ ఉంటుంది. అయితే మరి సమాజం నుంచి మనం నేర్చుకున్నవి ఉంటాయిగా.
కాబట్టి అవి కూడా కలుస్తూ మళ్ళీ మన వ్యక్తిగత కర్మలు తయారవుతాయి. అంటే పూర్వీకుల కర్మలు మనలో కలిసే ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు నేను ఉండాలి అంటే నా తల్లిదండ్రులు ఉండాలి. మొత్తం నా శరీర నిర్మాణం నా ప్రమేయం లేకుండా మొత్తంగా నా తల్లిదండ్రులతో తయారైంది. 9 నెలలు సంపూర్ణంగా అసలు నా శరీరం మాతృగర్భంలోంచి బయటకు వచ్చే వరకు పూర్తిగా తల్లిదండ్రులతో తయారైంది. ప్యూర్లీ వాళ్ళ శక్తే, అసలు అక్కడ ఇంకోటి లేదు. బయటకు వచ్చినాక పాలతో మొదలుపెట్టాను, మళ్ళీ అది తల్లిపాలే. బయట వాతావరణంలో గాలి పీల్చుకోవటం మొదలుపెట్టాను, బయట వాతావరణంలో ఎండ తీసుకోవటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి తల్లిపాలు వదిలి బయట ఆహార పదార్థాలు, బయట సమాజాన్ని తీసుకోవటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఇంకా ఆ గుణాలు నాలో ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ మూల గుణాలుగా, మూల స్వభావంగా, మూల శరీరంగా మూలంలో ఏముంది? తల్లిదండ్రులే ఉన్నారు. తల్లిదండ్రుల్లో ఏముంటుంది? మూలంగా వాళ్ళ తల్లిదండ్రులు జీన్స్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు సమాజం నుంచి నేర్చుకుంది ఉంటుంది. ఇలా 7 తరాలు క్యారీ అవుతుంది. కాబట్టి పూర్వీకుల కర్మలు మన మీద పనిచేసే అవకాశం మూలంలో ఉంది. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే నా పూర్వీకులు, సపోజ్ నేనున్నాను, ఇప్పుడు నేను ఒక దొంగనే, ప్రపంచం అంతా పెద్ద డాకు మహారాజు లాగా దొంగతనాలు చేసేస్తున్నాను, దొరకట్లేదు ఎవరికి. మహా దొంగని, గజ దొంగనే. నా వ్యక్తిత్వం అంతే. నా తర్వాత నా పిల్లలు పుట్టారు, నా పిల్లలు ఇప్పుడు దొంగలే అవుతారా? ఖచ్చితంగా అవ్వకపోవచ్చు. ఎందుకని అంటే సమాజంలో వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని, చదువు సంధ్యలు నేర్చుకొని, దొంగతనాలు తప్పని తెలుసుకొని, సమాజంలో స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళు సమాజపు మంచి విషయాలు తెలుసుకొని వాళ్ళు మారిపోయి అభివృద్ధి చెంది చాలా గొప్ప వాళ్ళు అవ్వచ్చు. ఇది మానవుడికి ఉంది. ఒక చెట్టు అదే చెట్టులా ఉంటుంది. అయితే భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి దానికి సమకూరిన బలాలను బట్టి సమృద్ధిగాన బలహీనంగాన పెరుగుతుంది, ఎదుగుతుంది. కానీ చెట్టులో ఉన్న గుణమార్పులు ఏం జరగవు. అవే ఫలాలు, అవే పువ్వులు, అవే కాయలు. కానీ మనిషి సంపూర్ణంగా మారిపోయే అవకాశం ఉంది. అదే జ్ఞాన సంపద. కర్మఫలాలు కూడా మార్చేసుకోవచ్చు. మనిషి మొత్తంగా కర్మఫలాలు మార్చుకోవచ్చు. అందుకే మళ్ళీ దీనికి మహాత్ములు చెప్పారు, ఏమైనా తెలుసా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. చాలా జాగ్రత్తగానండి. నేను దొంగనే, నా పిల్లలు పుట్టారు, నా మొత్తంగా నా జీవితం అంతా దొంగతనాలతోనే బతికాను. నా శరీరం నిండా దొంగ బుద్ధులే ఉన్నాయి. అన్ని తప్పులే చేశాను, అన్ని రకాలుగానే తప్పులే చేశాను. ఒక దొంగతనాలే కాదు, స్త్రీ పురుష సంబంధాల్లో తప్పులే చేశాను. ఎక్కడ ఏది కుదిరితే అది అన్ని తప్పులేనండి. అసలు తప్పుడు మనిషిని సంపూర్ణంగా. కానీ నాకు పిల్లలు పుట్టారు. నాకు పుట్టిన పిల్లలు సమాజంలో స్కూళ్ళలో వేసాను, చదువుకున్నారు. అక్కడ చదువులో వాళ్ళకి నేర్పారు తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, అన్యాయాలు చేయకూడదు, అక్రమాలు చేయకూడదు అని వాళ్ళకి సత్సాంగత్యం దొరికింది, సజ్జన సాంగత్యం దొరికింది, జ్ఞానం అందుతుంది వాళ్ళకి. ఆ జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించారు. నేను తప్పు చేయకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. చచ్చి మా నాన్నకున్న ఈ చెడ్డ పేరు, మా నాన్న దొంగని, ఇదిగో తాగి వచ్చి తిరిగి వచ్చి రకరకాల తప్పులు చేసి మమ్మల్ని అందరినీ చిన్ననాటి నుంచి బాధ పెడుతున్నాడు, ఈ బాధలు చూసాం కనుక మేము అలాంటి జీవితం జీవించకూడదు అని వాళ్ళు అనుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు జ్ఞానవంతులై ఇటువంటి చెడు కర్మలు, చెడు ఆలోచనలన్నింటినీ పోగొట్టుకొని మంచి పనులు, మంచి ఆలోచనలు, మంచిని నేర్చుకున్నారు. జ్ఞానం నేర్పేది అదే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. పూర్వపు కర్మలను అంటే పూర్వీకులైన తల్లిదండ్రుల నుంచి వచ్చిన కర్మలను, పూర్వపు తరతరముల నుంచి మూలముగా వస్తున్నటువంటి కర్మలను జ్ఞానం తగలబెట్టేసింది. ఎందుకని? కర్మ చేసే స్వేచ్ఛ నాకే ఉంది. ఇప్పుడు కర్మ చేసే స్వేచ్ఛ ఎవరికి ఉంది? నాకే ఉంది. కాబట్టి నేను నా కర్మను తగలబెట్టుకోగలను. నేను నా పక్కోడి కర్మను తగలబెట్టలేను. నా భార్య అయినా ఆవిడ కర్మను తగలబెట్టలేను. నా కొడుకైనా అతని కర్మను తగలబెట్టలేను. నా పక్కకు సంబంధించిన ఎవరి కర్మని నేను జ్ఞానాగ్నితో తగలబెట్టలేను. కానీ నా లోపల నాకు సంబంధించినటువంటి అజ్ఞాన కర్మలను, చెడు కర్మలను నా జ్ఞానాగ్నితో దగ్ధం చేసుకోగలను. ఆ అవకాశం నాకుంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అందుకే మానవ చరిత్రలో మొదటి నుంచి చివరి వరకు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, ఆధ్యాత్మిక వేత్తలు అని పిలువబడేవాళ్ళు మనకు అందించిన అద్భుతమైనటువంటి బోధనలన్నీ జ్ఞానము అని పిలువబడతాయి. జ్ఞాన బోధలు.
జ్ఞానాన్ని అందించారు. ఎందుకు? పూర్వపు వాసనల కర్మలను నశింపజేయటానికి. అందుకనే వాళ్ళని గురువులని పిలిచాం, మహాత్ములని పిలిచాం, యోగులని పిలిచాం, తపస్సంపన్నులని పిలిచాం, దైవ పురుషులు, దైవ మాతలు అని చెప్పి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళని దేవతలుగా, దేవుళ్ళుగా ఆరాధించాం. కారణం ఏంటి అంటే మాలో పరంపరగా వెనక నుంచి వస్తున్నటువంటి దుష్కర్మలు, అజ్ఞాన కర్మలు అవన్నీ కూడా మీరు నాశనం చేసి జ్ఞానంతో మాలో జ్ఞానాగ్నిని రగల్చి మా పాత కర్మలను నశింపజేసి మాకు సరికొత్త జ్ఞానాన్ని అందించి మానవుడిగా మమ్మల్ని సామాన్య స్థాయి నుంచి అద్భుతమైనటువంటి మంచివాడిగా, మంచిదానిగా మార్చి దైవత్వ స్థాయికి చేరుస్తున్నారు. అనంత ఆత్మస్థితి ఎరుకను తెలుసుకునేలా చేస్తున్నారు. మాకు అనంత జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆధ్యాత్మిక చదువుని నేర్పుతున్నారు. కాబట్టి మీరు సామాన్యులు కాదు, మీరు మా పాలిటి దేవుళ్ళు, దేవతలు, మా పాలిటి గురువులు, మహాత్ములు, ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు, సదా మేము మీకు రుణపడి ఉంటాము అని మానవ జాతి ఇటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూనే ఉంది. ఆ కృతజ్ఞతలు చెల్లించుకునే విధానమే మనుషులు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, ఆరాధనలు, అర్చనలు. మీరు కృతజ్ఞతలు కాకుండా కోరికలు కోరుకుంటూ ఉంటే మళ్ళీ మీరు కర్మఫలాలలో ఇరుక్కుపోయినట్టే. కోరికలు కోరుకోకుండా కేవలం జ్ఞానాన్ని పొంది కృతజ్ఞత చూపించి, ఎంత జ్ఞానాన్ని మాకు నేర్పిన గురువుగా, మహాత్ముడుగా, దేవుడుగా నిన్ను ఆరాధిస్తున్నాం, అర్చిస్తున్నాం, అనుసరిస్తున్నాం, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం అన్నంత వరకు మాత్రమే అది కృతజ్ఞత. జ్ఞానాగ్నిది, అది జ్ఞానం, అది సత్యపంథ, సత్య మార్గం. అది కాదు కోరికల కోసం బాధలు తీర్చమని, కష్టాలు తీర్చమని, కన్నీళ్ళు తీర్చమని వెనకబడుతున్నావు అంటే మళ్ళీ నువ్వు కర్మఫలాలు తయారు చేసుకుంటున్నావు. అక్కడ కూడా మతాల్లో కూడా, మార్గాల్లో కూడా, దేవుళ్ళ దగ్గర కూడా, గురువుల దగ్గర కూడా, అన్ని రకాల దైవీ విధానాలలో కూడా మనుషుల దగ్గర ఎలా కర్మలు తయారు చేసుకుంటున్నావో అక్కడ కూడా అలాగే కర్మలు తయారు చేసుకుంటున్నావు. ఇక్కడ నేను చెప్పింది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న చోట కేవలం కృతజ్ఞత ఉంటుంది అంతే, ఆశింపు ఉండదు. జ్ఞానం అసలు ఆశింపు అనే భావాన్ని తీసేస్తుంది. జ్ఞానంలో ఉన్నటువంటి లక్షణమే అది. జ్ఞానం సృష్టి సహజమైనటువంటి ప్రకృతి మనకు అన్ని సమకూర్చి పెట్టింది. ఇక్కడ ప్రకృతి సర్వము సమకూర్చింది. మనం అనుకుంటాం ఏమంటే సర్వము సమకూర్చింది అంటారు, నేను ప్రయత్నించకుండా నాకు డబ్బు వస్తుందా, డబ్బు రాకుండా ఆహారం వస్తుందా, ఆహారం రాకుండా నేను బతకడం కుదురుద్దా, నా కుటుంబం బతుకుతం కుదురుద్దా అని మనం అనొచ్చు, తప్పు లేదు, అది నిజం కూడాను. కానీ అది అనే ముందు ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆలోచించు. నువ్వు గాలిని అడిగావా? గాలిని కొనుక్కుంటున్నావా? గాలిని కొనుక్కోగలవా? నాకు గాలి కావాలని ప్రయత్నించి ఎవరిని అడుగుతావు, ఎవరిని అడిగావు? ఎవరిని అడిగితే అడిగావని నువ్వు, నీకు గాలి స్వేచ్ఛగా ఫ్రీగా దొరుకుతుంది. నువ్వు నిద్రపోతున్నా కూడా గాలి నీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నిన్ను బతికిస్తూనే ఉంది. నిన్నే కాదు, నీ మొత్తం కుటుంబ సభ్యుల్ని, మొత్తం ప్రపంచాన్నే బతికిస్తుంది. గాలికి అందరూ సమానమే, జంతువులతో సహా. సూర్యరశ్మికి అందరూ సమానమే, నువ్వు, నీ కుటుంబ సభ్యులు, మొత్తం ప్రపంచంలో ఉన్న జంతువులతో సహా, వృక్షాలతో సహా అన్ని సమానమే. నీటికి అన్ని సమానమే. నువ్వు అడిగావని నీరు ఉంచబడిందా, నువ్వు అడిగావని భూమి ఉంచబడిందా, నువ్వు అడిగావని మొక్కలు ఉంచబడినాయా, నువ్వు అడిగావని ఆహార పదార్థాలు మొక్కలు ఉత్పత్తి చేస్తున్నాయా, నువ్వు అడిగావని సూర్యుడు ఉన్నాడా, నువ్వు అడిగావని గాలి ఉందా? మనిషి ఏర్పరుచుకున్నటువంటి నాగరికత పేరుతో జంతులోకం నుంచి విడిపోయి మనిషి ఏర్పరుచుకున్న మానవ లోకంలో, మనిషి తయారు చేసుకున్న సృష్టిలో, మనిషి తయారు చేసుకున్న వ్యవస్థలో, మనిషి తయారు చేసుకున్న మానవ ప్రపంచంలో మనిషి ఏర్పరుచుకున్నటువంటి మాధ్యమం డబ్బు. ఎవరైనా చూసుకోండి, అక్కడ మనమే తయారు చేసుకున్నాం. ఈ ప్రయత్నాలతో ఇలా మనం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలని ఏదో